కేంద్ర ప్రభుత్వం ఇవాళ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ తలాతోకా లేనటువంటి బడ్జెట్ అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం బడ్జెట్ బాగుంది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి నెలకి ₹1,00,000 సంపాదించినప్పటికీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సివిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ మీద అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ ఎలా ఉంది సార్? తలాతోకలేని బడ్జెట్ అనుకోవాలి. కనీసం దాని మీద కసరత్తు చేశారా, లేదంటే ఊరికే అక్కడ ఎవరో పద్మశ్రీ అవార్డు గ్రహీత శారీ ఇచ్చారని చెప్పి ఆ శారీ కట్టుకొని వచ్చి నేను గురిజాడ సూక్తిని ఒకదాన్ని చదివి బడ్జెట్ని ప్రారంభిస్తున్నానని చెప్పి ఆవిడ చెప్పారు. ఇవాళ ఆ బడ్జెట్ మీద కంటే కూడా నిర్మలా సీతారామన్ గారు కట్టుకున్నటువంటి చీర మీదను ఆ గురిజాడ చెప్పిన సూక్తి మీద చర్చ జరుగుతుంది. ఏమాత్రం చిన్న లాజిక్ అవసరంలా మామూలు వాళ్ళు ఆ బడ్జెట్ని చూసినా ఏమంటారంటే, నెలకు ₹1,00,000 సంపాదించేవాడు నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద రావాలా అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో నెలకి ₹1,00,000 సంపాదించేవాడు పేదవాడైతే అంతే కదా, మరి 5,000 సంపాదించేవాడు 10,000 సంపాదించేవాడు ఏంటి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అది దేవుడు ఎరుగు. అసలు ఇదే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ ప్రకటించింది, అగ్రవర్ణ పేదలని నిర్ణయించిన దాంట్లో ఆదాయ పరిమితి ఎంత పెట్టింది? 8 లక్షలు పెట్టింది వార్షిక ఆదాయం. 8 లక్షల కన్నా దిగువ ఉన్నోళ్లే అగ్రవర్ణ పేదలు అని చెప్పింది. అంటే పేదల కింద లెక్కేసింది. మరి 8 లక్షల కన్నా పై ఉండేడు ఏం కావాలి? ఉన్నత వర్గమేగా, డబ్బున్నాడేగా, ధనికుడేగా. అవును. మరి 12 లక్షల రూపాయలకి నువ్వు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎట్టేస్తావు? నువ్వే చట్టం చేసావు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టావు, ఆదాయ పరిమితి 8 లక్షలు దాటిన వాళ్ళంతా ధనికులు, కింద వాళ్ళకి నేను ఇస్తున్నాను అగ్రవర్ణ పేదలకి అని చెప్పించావు. రిజర్వేషన్ దేనికి? మరి అంటే వాళ్ళ దృష్టిలో ఇక్కడేమో 8 లక్షల ఆదాయ పరిమితి దాటిన వాళ్ళేమో ధనికులు, బడ్జెట్లోనేమో 12 లక్షలు దాకా అసలు ట్యాక్సే కట్టలేదు అంటున్నాడు. అసలు నెలకి ₹1,00,000 ఆదాయం వచ్చేవాడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్తే సంబరాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఊరగా 4 గంటలు 5 గంటలు పనిచేసి లక్షల జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇవాళ వైట్ ఎలిఫెంట్ లాగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నెలకి ₹1,00,000 ఆదాయం సంపాదించే వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోతే మరి దేశ ఆర్థిక వ్యవస్థ ఏమయ్యే అవకాశం ఉంది? అది వీళ్ళు చేసేది. ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చెప్తున్నాడు ఢిల్లీ ప్రచారంలో, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ అండ్ టీం వచ్చిన తర్వాత దాదాపు 30,000 కోట్లు పైగా అసలు కంప్లీట్గా కార్పొరేట్లు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి తీసి పారేసారు, రద్దు చేసేసారని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నాడు ఢిల్లీలో. కొంతమంది ఏమంటున్నారు, అసలు 30,000 కోట్లు కాదు 3 లక్షల కోట్లు చేసేసారు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే 8 లక్షల కోట్లు వీళ్ళు రైట్ ఆఫ్ చేసేసారు అని చెప్పి అంటున్నారు. సరే, ఆ లెక్కలు అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు, వాళ్ళు చెప్పి నేను మెన్షన్ చేశా. ఎంతో కొంత కార్పొరేట్లకి అయితే వీళ్ళు మేలు చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సంస్థ ఉంది కదా ఒకటి, ప్రపంచ బ్యాంక్ అనేది ఒకటి ఉందిగా, వరల్డ్ బ్యాంక్ అనేది ఒకటి ఉందిగా. ఈ వరల్డ్ బ్యాంక్ చెప్పినటువంటి అంచనా ఏంటంటే వరల్డ్ బ్యాంకు భారతదేశంలో ఉండేటువంటి 93% 100% మంది 93% ప్రజలు రోజుకి $10 కన్నా తక్కువ సంపాదిస్తున్నారని ఇచ్చాడు. ఇది ఆన్ రికార్డ్. ఇది కావాలని గూగుల్లో ఎవరైనా వెతకచ్చు దీన్ని. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే 2021 ప్రపంచ బ్యాంకు వేసినటువంటి లెక్క ప్రకారం $20 కన్నా తక్కువ సంపాదిస్తున్నటువంటి భారతీయుల సంఖ్య 99% ఉంది. రోజుకి $20 కంటే తక్కువ సంపాదిస్తున్నటువంటి వాళ్ళు 99% ఉంది. అంటే సుమారుగా నెలకు ఒక 50,000 సంపాదించేటువంటి సంఖ్య 95% ఉందండి సుమారుగా సరాసరి. అంతకుముందు వేసిన లెక్క 93% $10 కన్నా సంపాదించేటువంటి వాళ్ళు, అలాగే
$20 కన్నా తక్కువ సంపాదించాలి 99% అని చెప్పి సరాసరి తీసుకుంటే నెలకి ₹50,000 సంపాదించేటువంటి వాళ్ళు 95% ఉన్నారు. 195% ఉన్నారు. ఇది 50,000 సంపాదించేవాళ్ళు. 50,000 కంటే పైకి సంపాదించేవాళ్ళు 5% ఉన్నారు. అంటే నువ్వు ఆ 5%కి ఎవరైతే ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్లు ఇవ్వాలా, లేదంటే ఎగ్జామ్షన్ ఇవ్వాలా? నువ్వు ఎగ్జామ్షన్ ఇచ్చిన కారణంగా ఏమవుతుంది? ఎగ్జామ్షన్ ఇచ్చారు బాగానే ఉంది, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చినందువల్ల ఏమవుతుంది? ఆ డబ్బు ఏదైతే ఉందో ఎగ్జామ్షన్ ఇచ్చిన డబ్బు ట్యాక్స్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న డబ్బు ఎవరి దగ్గర వసూలు చేస్తుంది? గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో ఈ 95% మంది దగ్గర వసూలు చేస్తుంది, పేదోళ్ళ దగ్గర. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి? నువ్వు సబ్బు కొను, అగ్గిపెట్టు కొను, లేదంటే తిండి గింజలు కొను, లేదంటే నువ్వు ఏదో నిత్యావసర వస్తువులు ఏది కొన్నా కానీ నీకు ఇండైరెక్ట్ ట్యాక్స్ వేస్తారు. అంటే వీళ్ళ దగ్గర తగ్గించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది కదా. ఇప్పుడు 6 లక్షలు పరిమితి కాస్త 12 లక్షలు పెంచారు కదా. 6 లక్షల నుంచి 12 లక్షలకు తీసుకెళ్లారు. అంటే నెలకి ₹1,00,000 సంపాదించే వాడు ట్యాక్స్ కట్టాల్సిన లేదు, వాడు పేదోడని లెక్కేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ 6 లక్షల నుంచి 10 లక్షలు తీసుకెళ్తే ఈ గ్యాప్ లో వచ్చేటువంటి ట్యాక్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి పేదోళ్ళ దగ్గర నుంచి వసూలు చేసింది. జిఎస్టీ రూపంలో రకరకాలుగా ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ 2 రకాలు ఉంటాయండి ట్యాక్స్ వసూలు చేయడంలో. డైరెక్ట్ ట్యాక్స్ ఇది వచ్చే అమౌంట్ డైరెక్ట్ ట్యాక్స్ లో నువ్వు ఎందుకు వదులుకున్నట్టు? అది ఎవరి మీద భారం అవుతుంది? దేని గురించి వదులుకున్నట్టు? కేవలం నాకు తెలిసినంత వరకు ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్, వాళ్ళకి ప్రతిష్టాత్మకం ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్. అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎక్కువ, వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. దాని గురించి ఏమన్నా ఇచ్చారేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కూడా, ₹12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్స్ కట్టవలసిన లేదని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది బడ్జెట్ లో 0 నుంచి 4 లక్షలు సున్నా ట్యాక్స్, 4 నుంచి 8 లక్షలు 5%, 8 నుంచి 12 లక్షల రూపాయలు 10% ట్యాక్స్, 12 నుంచి 16 లక్షలు 15% ట్యాక్స్, 16 నుంచి 20 లక్షలు ట్యాక్స్ ఆదాయం ఉంటే 20% ట్యాక్స్, 20 నుంచి 24 లక్షల నుండి 25% ట్యాక్స్, 24 నుంచి 30 ఉంటే 30%, 24 లక్షల పైన ఎవరున్నా 30% ట్యాక్స్ కట్టాలి. ఇది అనుకోవచ్చు. ఈ లెక్క ఎట్టంటే 12 లక్షలు దాటి నీకు ఆదాయం ఉంటే, సపోజ్ నీకు 12,75,000 ఉన్నా కానీ ట్యాక్స్ కట్టవసరం. ఈ 13 లక్షలకి ఎప్పుడైతే చేరిద్దో 13 లక్షల నుంచి నీకు క్యాలిక్యులేట్ అవుతుంది. 12,75,000 నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంత అమౌంట్ ఉంది? 12,75,000 నుంచి నీకు 13,75,000 ఉందనుకో, లేదా 13,50,000 ఉందనుకో. ఆ 12 లక్షలు మైనస్ 12,75,000 తీసేస్తే నీకు 50,000 వచ్చేది. అంటే సంవత్సరానికి 12 లక్షల ఆదాయం ఉన్నప్పటికీ ఎంతో కొంత పర్సెంట్ ట్యాక్స్ అయితే కట్టవసరం లేదు. అదేంటంటే 0 to 4 lakhs అయితే 0% అన్నారు. అంటే దాని లెక్క ఏంటంటే నీకు 50 లక్షల రూపాయలు ఆదాయం ఉందనుకో, దాంట్లో 12 లక్షలు తీసి మిగతా అమౌంట్ నువ్వు కట్టాలి. మిగతా అమౌంట్ ఎంత ఉంటే దానికి స్లాబ్ ఇది. అది వాళ్ళు చేసిన లెక్క. మిగతా అమౌంట్ ఎంత ఉంటుందో బ్యాలెన్స్ అమౌంట్ దానికి ట్యాక్స్. 4 లక్షలు ఎక్కువ ఉందనుకో 5% ట్యాక్స్, 8 లక్షలు ఎక్కువ ఉందనుకో 12 లక్షలు ప్లస్ 8 లక్షలు ఉందనుకో, ఆ 8 లక్షలకే నువ్వు నీ 12 లక్షలకి ఫ్రీ. అంటే నెలకి ₹1,00,000 సంపాదించేటువంటి వాడు ట్యాక్స్ కట్టవసరం లేదండి. ₹1 కూడా కట్టవసరం లేదు. ఇది మరి ఇదేం ధర్మం? నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు, ఈ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకనంటే ఈ దేశంలో 93 నుంచి 95% మంది నీకు ₹1,00,000 సంపాదించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఈ ట్యాక్స్ సంబరాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పు? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్లో ఉండేటువంటి టాప్ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు తప్ప మిగతా 90% ఇప్పుడు ఈ 90% నుంచి ఇది వసూలు చేయాలి. వీళ్ళ దగ్గర నుంచి రానటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది వసూలు చేయాలి. ఆ భారం వీళ్ళ మీద వేస్తున్నారు, సామాన్యుల మీద. అసలు ఇది ఏం బడ్జెట్? అసలు దీన్ని ఏం బడ్జెట్ అంటారు? దీనికి ఏ సమాధానం చెప్తారు? నెలకు ₹1,00,000 వచ్చేవాడిని నువ్వు పేదోడు అంటున్నావు అంటే నీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తప్పుగా మరి ఆ లెక్కన ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, సరే ఇది పెంచావు బాగానే ఉంది, 6 నుంచి 12 లక్షలు తీసుకెళ్ళావు, మరి నువ్వు రేషన్ కార్డు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనాలు ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపల నీకు వార్షిక ఆదాయం ఉంటే నువ్వు ఎలిజిబుల్ వైట్ రేషన్ కార్డుకి. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు ఉంటే నువ్వు ఎలిజిబుల్. 2 లక్షలు 2,50,000 ఉంది.
మరి ఇది కూడా పెంచాలిగా. నువ్వు దీన్ని 6 లక్షల నుంచి 12 లక్షలు తీసుకెళ్ళావు ట్యాక్స్ ఎగ్జంప్షన్ని. మరి రేషన్ కార్డు హోల్డర్స్ను కూడా నువ్వు ఇది 2,50,000 ఉండేది 2,50,000 తీసుకెళ్ళాలిగా, 2,50,000 ఉండేది 3,50,000 తీసుకెళ్ళాలిగా. మరి ఇది ఎందుకు తీసుకెళ్ళట్లేదు? బయట రేషన్ కార్డులో ఎలిజిబిలిటీ కూడా పెంచాలిగా. ఇప్పుడు నువ్వు ఎందుకు పెంచుతున్నావు? ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎందుకు ఇస్తున్నావు? ₹1,00,000 సంపాదించినా కానీ అది పెద్ద సంపాదన కాదని ఫీల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం. ఓకే, బాగానే ఉంది. మరి ఇది కూడా దాని పరిమితి కూడా పెంచాలిగా. ఎందుకు పెంచట్లా? ఇక్కడే అర్థమవుతుందా పేదలకి ధనికులకి మధ్య వీళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది. ఇది రాబోయేటువంటి రోజుల్లో సమాజంలో రిచ్ పూర్ మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, క్లాస్ వారు ఏదైతే చెప్పారో 2024 ఎలక్షన్ ముందు, ఆ క్లాస్ వారికి ఈ బడ్జెట్ పునాది వేసిందని చెప్పి నేనైతే భావిస్తున్నా వ్యక్తిగతంగా. ఓకే, ఈ బడ్జెట్ ఇప్పటికైనా సరే మార్చుకోకపోతే క్లాస్ వార్ ఎంతో దూరంలో ఉండబోదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం.